సోదరులందరికీ విజ్ఞప్తి. టీజీ రైతు భరోసా యాసంగి డబ్బులు అనేవి ఎలక్షన్స్ అనేవి కూడా 17తో ముగుస్తున్న ఈ యొక్క ముగియనున్నాయి అన్నమాట. సో ముగుస్తున్న కారణంగా రైతు భరోసా తెలంగాణ రైతు భరోసా డబ్బులకు సంబంధించి డిసెంబర్ 23న చర్చించనున్నట్లయితే తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే పెట్టుబడి సాయం అనేది చాలా ఆలస్యం అయితే ఈ యొక్క చూసుకోవచ్చు అన్నమాట. ఎన్నికలు ఉన్న సందర్భంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా డిసెంబర్ చివరి తేదీలలో ఈ యొక్క మనకు చర్చ అనేది అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో చర్చ ఉన్నట్లయితే మరి ముందుగాను ఈ యొక్క ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో రైతు భరోసా డబ్బుల కోసం రైతన్నలు చూడడం అనేది జరుగుతుంది. మరి రైతు భరోసా ప్రభుత్వం అనేది అందజేస్తుందా? ఈ యొక్క చూసుకున్నట్టయితే డిసెంబర్ చివరి తేదీలలో కేబినెట్ లో చర్చించిన తర్వాత జనవరిలో రైతు భరోసా నిధులు విడుదల చేయడం అనేది జరుగుతుందా, లేదా డిసెంబర్ చివరి తేదీలలోనే ఈ 2 ఎకరాల వరకు మొదలుపెట్టి ఈ 4 ఎకరాల వరకు వేయనున్నారా అనే విశేషాలకు సంబంధించి అయితే ఈ యొక్క ఎలక్షన్స్ ఎన్నికల తర్వాత వచ్చేసి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ నోట్ అయితే పెట్టి రైతులకు సంబంధించి అయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే మాట్లాడుతున్నట్లయితే తెలుస్తుందట. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో రైతు భరోసాకు సంబంధించి కానివ్వచ్చు, వాళ్ళ పథకాలకు సంబంధించి కానివ్వచ్చు, ఏ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే మనకు ఏ ఒక్క మంత్రులు కానివ్వచ్చు ఎవరు కూడా వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇటీవల మనకు స్పందించిన విషయం మీకు అందరికీ తెలుసు కదా. సో వ్యవసాయ శాఖ మంత్రి కూడా మనం మాటల్లో చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి సాటిలైట్ సర్వే అనేది అయితే జరిగినట్టు ఉన్నదా. సాటిలైట్ సర్వే అనేది అయితే చేసినట్లయితే మరి 90% నిధులు అనేవి అయితే ఈ యొక్క ఏదైతే ఉందో 90% నిధులు అనేవి నిలిపివేస్తారు. సో మరి ఈ 10 ఎకరాల వరకు కటా పెడతారన్నమాట. ఏది మన రైతు భరోసా స్కీమ్ కి సంబంధించి 10 ఎకరాల వరకు కటా పెడతారు. ఓకే, 10 ఎకరాల వరకు కటా పెట్టినట్లయితే మరి డబ్బులకు సంబంధించి కూడా మరి సాటిలైట్ సర్వే అనేది జరిగినట్లయితే ఈ మిగతా ఏవైతే ఉన్నాయో మొత్తం ఈ వీటికి మరి రైతు భరోసా అనేది మరి ఎంత శాతం నిధులు విడుదల చేస్తారు. సాటిలైట్ సర్వే అనేది చూసుకున్నట్టయితే పచ్చ ఏదైతే పొలాలు కనిపిస్తాయో పచ్చ కనబడేది మొత్తం చూసుకున్నట్టయితే అరుగులను వచ్చేసి అంటే పంట పొలాలు సాగు చేసే వారికి ప్రభుత్వం అనేది రైతు భరోసా అందజేస్తాం అనేది చెప్పింది. సాటిలైట్ సర్వే అనేది అయితే ఇక్కడ మనకు ఎలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే ఇది మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసిన తర్వాతనే మీకు అందరికీ కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. సాటిలైట్ సర్వే అనేది జరిగినట్లయితే రైతు భరోసాకు సంబంధించి కోతలు ఉంటాయా? ఇప్పటికే చూసుకున్నట్టయితే మరి 100% నిధులు అనేవి విడుదల చేసే కాడ ఈ ఎంత శాతం అంటే చాలా తక్కువ శాతం అన్నమాట. ఈ 10% నుండి 18%లో నిధులు విడుదల చేసినట్టు అంటే ఈ యొక్క ఎన్ని ఎకరాల వరకు అనేది మరి 10 ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ పెడతారు. ఈ 10 ఎకరాలకు అంటే చేస్తారా అంటే వీళ్ళు ఈ 4 ఎకరాల వరకే వేసే వరకు సరిపోతుంది అన్నమాట. అరే భయ్ వానాకాలంలో వేసిర్రు, ఆ వానాకాలంలో వేసిర్రు అంటే మనకు 9,000 కోట్లు అనేది నిధులు విడుదల చేసిర్రు. ఓకే, 10 ఎకరాల వరకు అంటది. మరి యాసంగి అట్లా వల్లేరు. మరి ఈ యాసంగి అనేది మరి ఎట్లా చేస్తారు చూడాలన్నమాట. చూద్దాం.